ఏం టెన్షన్స్ రా ఈ ఓడున్నాను నీకు టెన్షన్స్ నా పెళ్ళి అయితే వెళ్ళాల్సింది కూడా టెన్షన్ ఎందుకు ఏడు కావాలని అడుగుతున్నాను ఎందుకు టెన్షన్స్ 4 రోజులు బాగుంది సరే నువ్వు పోయావు జాయిన్ అయ్యాను ఇందాక నేను అడిగినా సార్లు అడిగినా అడగలేదమ్మా 4 రోజులు చదవలేదమ్మా నేను రాత్రి ఏం చెప్పాను అది రాత్రి పుస్తకం చేసినప్పుడు ఎప్పుడు హాస్పిటల్లో వచ్చాము తీసుకుని అనుకుంటుంది నేను ఎవరు బుద్ధులు ఎదురు వాళ్ళ నువ్వు అడుగుతావు అడగవు నా దగ్గర నేనే అనుకుంటే నేను అడగదు అందరూ రాబడుతున్నాను నేను అడగదు తీసుకొచ్చింది మనం చెప్పేసి నా కుర్రోడే ఇచ్చేది నాకు వాళ్ళకి సంబంధం లేదు నేను అడుగుతున్నా లేదు ఆ డబ్బులు నువ్వు ఎట్లుండాలి అడగాల నువ్వు అడిగివా అంటే నేను చెప్పిన మాట నీకు ఎక్కువ ఎందుకు అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతానా అడుగుతా అడుగుతా అంటున్నావు కానీ సరే నాకు వచ్చి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటున్నా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటున్నా వద్దునేందనా ఏంటి పరిస్థితి 3 రోజులు నెలంతా పని చేయించుకుంటాడు 2 జతలు 3 జతలు ఇస్తాడు ఏం చేస్తావు డబ్బులు ఎవరు ఇప్పుడు నువ్వు మళ్ళా నేను తీసుకొచ్చింది కాక నాకు అన్ని బొక్క పనులే రేపు అడుగుతా నువ్వేం కట్టలేవని ఆ సెల్ఫీస్ ఏమి నేను కట్టుకుంటున్నా కదా అనుకున్నది నేను వెళ్ళలేదు నేను ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి అడిగేదానికి నేను అడిగేదానికి చెప్పు నేను వెళ్ళలేదు వచ్చి దాదాపు 4 నెలలు నేను అడిగింది 7 రోజులు నేను వచ్చి తమ్ముడు సురేష్ నాకు హాస్పిటల్స్ కట్టానమ్మా అడిగిందని చెప్పు అడిగా ఇప్పుడు ఎందుకు వాయిస్ చేసింది వాయిస్ ఎందుకు రేసింది అంటే నా మీనికంత లేసేవాడి నువ్వు రేసి అయిపోయావు అంత బుద్ధ డబ్బులు ఎవరెవరో కడుతుంది ఎవరెవరో తీసుకుంటాం నాకోరే నాకు నా ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది నువ్వు ఏం చేసినా కానీ ఇప్పుడు చిట్టిలో వస్తున్నాను బయటికి డబ్బులు మాత్రం ఇది హాస్పిటల్ ఫీజు వాటికి ఈ షాపులకు షికార్లకు వాటికి అయితే ఉంటాయి డబ్బులు తీసుకొచ్చి పాపం ఫోన్ లేదు ఎవరు లేదు బతుకుతారు లేదు అనుకొని తీసుకొస్తే తీసుకొచ్చాక నన్ను అడగలే వాళ్ళ దగ్గర పోయి జాయిన్ అయ్యాను వాళ్ళ డబ్బులు ఇవ్వండి ఎప్పుడు నాకు ఎవరు దొరికారు టీ షర్ట్ ఎవరు దొరకపోయినా నాకు తెలుసురా ఎవరు దొరికానా చెప్పనా తెలుసురా ఎవరు దొరికానా తెలుసు ఏ టీ షాప్ పోయిందో కూడా తెలుసు ఎవరు దొరకనా ఏ టీ షాప్ ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రూఫ్ వస్తుంది ఫోన్ చేస్తే తర్వాత నేను ఏం చేయమని చేస్తాను సంగతి ఇప్పుడే అదే నాకు ఫోన్ చేసి రేపు చెప్పినా కదా వీడియో పంపిన 5 నిమిషాలు నేను యాపిల్ దొరికానా యాపిల్ టీ షర్ట్ దొరికానా ఏం చేసినా చెప్పు రేపు అంకుల్ ఇవ్వాలి డబ్బులు ఏం చేస్తావు రేపు అంకుల్ని అడిగి ఇప్పించుకొని ఆశీర్వదించి కట్టుకుంటా కడతా రేపు 100% కడుతా చూస్తా వీడియో వచ్చిన తర్వాత నేను కొత్త అతుక్కుంటాను వీడియో అబద్ధాలు ఎవరికి అమ్మాయి ఆడెవరు ఎరుపు కదా ఎవరు ఎరుపు కదా లేకపోతే ఎవరు ఆడ వీడియో ఎవరు చెప్పు ఇప్పుడు చెప్పు
నువ్వు ఏం చేసినావు బయటికి అది అందరికీ నేను ఎలా పరిస్థితి తెలుసు అలానే ఉంటుంది నచ్చగల నీళ్ళు అది అంత కోపం చెప్పేదాన్ని వద్దురా నీకు మాట్లాడాలి ఒక దెబ్బ పోతుందని ఒక రేజ్ అవుతుంది ఇందాక అదే నువ్వు తల్లిదండ్రులు కోడి రాదు అసలు పిల్లలు దొరకలేదా నేను అదే వీడియోలు ఎవరు ఆ వీడియోలు ఎవరు అసలు నేను పిల్లని దొరకలేదు టీ షాప్ దొరకవి టీ షాప్ చూస్తున్నావు చూసినావు వీడియో చూసినావుగా చూసిన అది ఎవరు అంటే నీ డూపా నీ డూపా నేను ఎందుకు అని ఆడంతా నా నువ్వే ఎందుకు తెలియదు నువ్వు ఉన్నావుగా నేను లేనాడా అది నేను ఆ వీడియోలు ఎవరు నువ్వేగా వీడియోలు ఎవరు నేను కాదన్నా నేను పోయి టీ షాప్ పోయి టీ తెచ్చుకున్నాను ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు వచ్చి ముందర వచ్చి టీ తెచ్చుకుని ఆగుతుంది అంటే మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవడో వీడియో వీడియో చేసి అయితే నేనెందుకట నేనేదో టీ తాగిన పోయినా జనరల్గా ఇందాకేమో నేను కాదు ఇప్పుడేమో నేనే వచ్చి కూర్చున్నాను నీ మాట ఏదమ్మా ఇప్పుడు దొరికిపోయినా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా ముందర వచ్చి టీ తెచ్చుకుని ఆగుతుంది అంటే మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవడో వీడియో వీడియో చేసి అయితే నేనెందుకట నేనేదో టీ తాగిన పోయినా జనరల్గా ఇందాకేమో నేను కాదు ఇప్పుడేమో నేనే వచ్చి కూర్చున్నాను నీ మాట ఏదమ్మా ఇప్పుడు దొరికిపోయినా అబద్ధం అన్నా నేను జనరల్ గా చేదానికి పోయినా ఆ పిల్ల వచ్చి నా ముందు ఆ మాట నాకు విజయం చెప్పింది ఏమన్నా నువ్వు ఎన్నోసార్లు తప్పు చేసుకున్నావు ఏమన్నా ఇంత నేను ఎన్నో సొంత తమ్ముదాన్ని తీసుకున్నాను చూసుకున్నావు కానీ నేను జనరల్ పోయిన అంతే ఆ పిల్ల నాకు తెలిసిన దాకా పోలేదు. ఆ టాపిక్ వదిలేసే అమ్మాయి వచ్చి కూర్చున్నాను వదిలేసారు ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు అబద్ధాలు క్షమించడం లేదు పోనీ తమ్ముడు ఇలా మెచ్యూరిటీ రాదు అంతా 4 సార్లు తప్పు చేసినాను వదిలేసిన ఎన్నికి తప్పు చేసుకోవాలి అసలు నేను తప్పు చేయలేదన్న తప్పు చేయలేదు చేయలేదు అప్పుడు ఏదో పేటీఎం ఫోన్ పే సరే వదిలేసారు ఆ పిల్ల గురించి అలవాళ్ళ పిల్ల అది రేపు హాస్టల్ దగ్గర ఏం చేయాలి కడతా నేను రేపు ఎందుకు కడతా నేను ఈయన ఉంటా కట్టకపోతే కడతానా సాధించే దగ్గర ఎందుకురా వచ్చి తీసుకుని ఆగుతుంది అంటే మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవడో వీడియో వీడియో చేసి అయితే నేనెందుకట నేనేదో టీ తాగిన పోయినా జనరల్గా ఇందాకేమో నేను కాదు ఇప్పుడేమో నేనే వచ్చి కూర్చున్నాను నీ మాట ఏదమ్మా ఇప్పుడు దొరికిపోయినా అబద్ధం అన్నా నేను జనరల్ గా చేదానికి పోయినా ఆ పిల్ల వచ్చి నా ముందు ఆ మాట నాకు విజయం చెప్పింది ఏమన్నా నువ్వు ఎన్నోసార్లు తప్పు చేసుకున్నావు ఏమన్నా ఇంత నేను ఎన్నో సొంత తమ్ముదాన్ని తీసుకున్నాను చూసుకున్నావు కానీ నేను జనరల్ పోయిన అంతే ఆ పిల్ల నాకు తెలిసిన దాకా పోలేదు. ఆ టాపిక్ వదిలేసే అమ్మాయి వచ్చి కూర్చున్నాను వదిలేసారు ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు అబద్ధాలు క్షమించడం లేదు పోనీ తమ్ముడు ఇలా మెచ్యూరిటీ రాదు అంతా 4 సార్లు తప్పు చేసినాను వదిలేసిన ఎన్నికి తప్పు చేసుకోవాలి అసలు నేను తప్పు చేయలేదన్న తప్పు చేయలేదు చేయలేదు అప్పుడు ఏదో పేటీఎం ఫోన్ పే సరే వదిలేసారు ఆ పిల్ల గురించి అలవాళ్ళ పిల్ల అది రేపు హాస్టల్ దగ్గర ఏం చేయాలి కడతా నేను రేపు ఎందుకు కడతా నేను ఈయన ఉంటా కట్టకపోతే కడతానా సాధించే దగ్గర ఎందుకురా కడతానా నేను మళ్ళీ రేపు ఎత్తున్నావు కడతా అని చెప్పినా కదా నేను కడతానే అన్నా నేను వేసేనా కొత్త కాదు కడతా అని చెప్పినా కదా వేసేనా కొత్త వేసేనా అంత లేదు అది తీసుకొచ్చితే నేను నాకే తెలియవస్తుంటాను కడతా అని చెప్పినా కదా నేను అలా కొడుతున్నావు ఏదో మళ్ళీ రైజ్ అవుతున్నావు వాయిస్ తగ్గి వాయిస్ బేస్ మాట్లాడాలంటే కొత్త కొత్తస్తా బెదిరిగా కాదు మీ వల్ల అర్థమైన నేను మాట్లాడాలి ఎదుర్కొంటా చెప్పు నీ మీద అర్థమైన నేను మాట్లాడాలన్నా నేను ఏమైనా తప్పు చేస్తున్నానన్నా ఆఫీస్ ఎందుకు దెబ్బలు ఇస్తున్నాను
మీరు రావాలి. కడతానే ఎత్తున్నా రేపు మళ్ళీ కడతా అంటే ఎప్పుడు కట్టేది? రేపు నేను కట్టిన తర్వాత ఇప్పుడు నేను కట్టేసిన హాస్టల్ ఫీజు ఎప్పుడు కడతావు చెప్పు. నేను కట్టేసిన హాస్టల్ ఫీజు నీకు చెప్పండి మర్చిపోయాను. నేను కట్టేసిన పోయి అంకుల్కి ఫోన్ చేసి అడుగు. ఎదుర్కొన్న అడగాలి ఎదుర్కొన్న అనమాట. తీసుకొచ్చి తప్పు పని చేశాను. నా మీద వస్తుంది సంకాస్తా. కడతానే చెప్తున్నా నేను మళ్ళా మళ్ళీ రేపు పక్క లేటు గెలుస్తున్నా కొత్త అంటున్నాం మీరు గెలుస్తున్నా